యాపిల్ పండ్ల వ్యాపారం ముసుగులో 5 ఏళ్లుగా డ్రగ్స్ రవాణా చేస్తున్న వ్యక్తిని సిమ్లా పోలీసులు అరెస్ట్ చేశారు. యాపిల్ పండ్ల విక్రయదారుగా ఉంటూ అదే ముసుగులో అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ను నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. యాపిల్ వ్యాపారి అయిన శశి న్యాగి అలియాస్ షామీ మహాత్మా ఎగువ సిమ్లా ప్రాంతంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ నడిపాడని పోలీసులు తెలిపారు. దాదాపు 5 నుంచి 6 ఏళ్ల పాటు భారీ స్థాయిలో మత్తు పదార్థాలను విక్రయించాడని వెల్లడించారు. ఎవరికీ అనుమానం రాకుండా వాట్సాప్లోని డ్రగ్స్ ఆర్డర్లు తీసుకునేవాడని, డ్రగ్స్ ఆర్డర్ చేసే వ్యక్తులు నిజంగా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారా లేదా అనే విషయాన్ని గుర్తించి సరఫరా మొదలు పెట్టేవాడని పేర్కొన్నారు. నేరుగా కొనుగోలుదారికి ఈ డ్రగ్స్ వెళ్లేవి కాదని, కనీసం 4 వ్యక్తుల చేతులు మారేవని పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ ముఠా నిర్వహిస్తున్న వాళ్ళు ఒకరితో ఇంకొకరు కాంటాక్ట్లో ఉండేవారు కాదని, ఏ ఒక్కరి గురించి మరొకరికి తెలియదని అన్నారు. ఒకసారి ఆర్డర్ తీసుకున్నాక నిర్మానుష్య ప్రదేశంలో ఆ డ్రగ్స్ ను ఉంచి వీడియో తీసేవారని చెప్పారు. ఆ వీడియోను కొనుగోలుదారికి నిందితుడు పంపేవాడని వెల్లడించారు. అయితే డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తులకు కొనుగోలుదారులకు సంబంధం లేకుండా విక్రయాలు జరుపుతుండేవాడని పోలీసులు తెలిపారు. దీంతో చాలా ఏళ్లుగా చట్టానికి దొరకకుండా తప్పించుకున్నాడని, ఇప్పటి వరకు మత్తు పదార్థాలు కొనుగోలు చేసిన ఏ వ్యక్తితోనూ నాగి నేరుగా కలవలేదని చెప్పారు. ఇలా వీటి డెలివరీ ద్వారా వచ్చే మొత్తాన్ని కూడా అనేక బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపి తిరిగి తన అకౌంట్లో జమ చేసేలా ప్లాన్ చేసేవాడని పేర్కొన్నారు. అలా గత 15 నెలల్లో దాదాపు 3 కోట్లు సంపాదించినట్టు పోలీసులు తెలిపారు. వీరికి నైజీరియన్ డ్రగ్స్ ముఠాలతో పాటు హర్యానాలోని ఇతర ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నాగి అతని 40 మంది అనుచరులు యాపిల్ వ్యాపార ముసుగులో రోహ్రు, జుబ్బల్, కోటికాయ్, తియోగ్ ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తేలిందని వెల్లడించారు. బలమైన సోషల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను అనుసరించి ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడితో పాటు 9 మంది అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ముఠాకు చెందిన 25 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.